అయ్యల్లారా అమ్మల్లారా, ఈ రాధాకృష్ణుల బొమ్మ ఖరీదైన గంధపు చెక్కతో చేయబడింది. ప్రేమకు ప్రతిబింబం ఇది. దీనికి మా పాట 200 రూపాయలు. 300. వెరీ గుడ్. అమ్మాయి గారి పాట 300. వారి దగ్గర నుంచి ఈ ప్రేమను గెలిచేవారు లేరా అని అడుగుతున్నాను. నేనున్నాను. 301 రూపాయి. అది అలా ప్రేమ విలువను పెంచాలి. 400. ఆహా ఆహా ఓహో, అమ్మాయి గారికి ప్రేమ అంటే ఏమిటో తెలుసు. వారి ప్రేమను గెలవండి, వారి ప్రేమను పొందండి. 400 రూపాయల 50 పైసలు. రూపాయలు పైసలు పెంచే చిల్లర బాప్తగాళ్ళు నాతో పోటీయా? కబుర్లతో అల్లరి పెట్టడం కాదు. డబ్బు విషయంలో నాతో పోటీ పడ్డావా ఓడిపోతావు, జాగ్రత్త. 500. ఆహా ఓహో, ఈ రోజంతో మంచి రోజు. వేలం పాటలకే పండుగ రోజు. అబ్బాయి గారి మధ్య అమ్మాయి గారి మధ్య ప్రేమ చకచక పెరిగిపోతుంది. ఇంకా పెరగాలి, పెంచాలి. 500కి మరో 500 చేర్చి 1000 రూపాయలు. శబాష్ శబాష్. ప్రేమలో విజయం అబ్బాయి గారిదే. దేవి, ఆ బొమ్మ కోసం పంతం పడి డబ్బు పెంచేకే. నాన్సెన్స్. నాతో పోటీకి వస్తాడా? తేల్చేస్తా. 1500 నా పాట. ఓహో ఓహో, అబ్బాయి గారికి అమ్మాయి గారికి మధ్య ఈ ప్రేమ పెరిగిపోతుంది, పెరిగిపోతుంది. అబ్బాయి గారు, నెక్స్ట్ మీ పాట. శ్రోతలు కోరిన పాటలు అయిపోయినాయి. నా ప్రేమ నీకే ఇచ్చే. చిక్కు కుదిరిందా? నాతో పోటీ పడితే ఓడిపోక తప్పదు. అమ్మాయి గారు తీసుకోండి. బ్యాగ్ లో డబ్బు పోయిందండి. డబ్బు ఉంటే కదా పోవటానికి. తీసుకొచ్చిందే ఖాళీ బ్యాగ్ అయితే. ఏమిటమ్మా మీరు అనేది? అయ్యో, తీసుకొచ్చానండి, కనపడటం లేదు. మరి డబ్బు లేకుండా ఎట్టా పడారమ్మా? తన గొంతు సుశీల గొంతులా ఉందనుకుంది, పాడింది. అమ్మాయి గారు అమ్మాయి గారు అబ్బాయి గారు, బాబు బాబు ఆ 1000 రూపాయలకి మీరే తీసుకోండి బాబు, మీరే తీసుకోండి. అరే, నువ్వు కొనాలనుకున్న బొమ్మ నీ కారులోనే ఉందేమిటే? అందుకో దేవి నా ప్రేమ కానుక. జీవితంలో నిజంగా నిండుగా నిన్నే ప్రేమించాను. నన్ను అర్థం చేసుకుంటే రేపు 5 గంటలకు లవర్స్ పార్క్ కు వస్తావని ఆశిస్తున్నాను. కృష్ణ. దేవి, నీ ప్రేమను అందుకునే అదృష్టం కలుగుతుందని నేను అనుకోలేదు. నిజానికి మొదటిసారిగా నిన్ను రైలుపేటలో చూసినప్పుడే నా జీవితానికి నువ్వే దేవత అనుకున్నాను. నువ్వు నన్ను ప్రేమించాలని కోరుకున్నాను. నిన్ను కలిసిన ప్రతిసారి నీకోసమే కలలు కన్నాను. కళ్ళు కన్నావా? ఇంతకాలం నా వెంట పడి అల్లరి పెట్టినందుకు ఈ వస్తాడు మస్తుగా ఇస్తాడు, అప్పుడు కళ్ళు కందు గాని. ఓహో, ఇదంతా నీ ప్లానా? నీ అందం వెనకాల ఇంత వంచన ఉందనుకోలేదు. మనసిచ్చావనుకున్నాను కానీ ఇంత మాయనాటకం ఆడతావని ఊహించలేదు. మనసారా నేను నిన్ను ప్రేమిస్తే
ప్రేమ ఆడపిల్లల వెంటపడి అల్లరి చేసే నీలాంటి వాణ్ణి ఎలా ప్రేమిస్తాననుకున్నావు? నేను ప్రేమించిన పెళ్ళాడిన గుణవంతుడైన కిషోర్ని. ఇలాంటి దానికి తగిన జోడియాలి. ఏమిటి, ఇండియాలో ఇలా పంపు కొట్టే ఆడవాళ్ళు ఉన్నారా? అయితే మనం గాలి తప్పకుండా కొట్టించుకోవాలి. రూపాయి చిల్లరవే నేను తీసుకుంటా కదా. తీసుకునేది గాలి వాడికి లవ్ చేయడం చేత కాదు, అన్ని రాంగ్ రూట్సే. బుజ్జి, ఇవాళ మన ఫేస్ ఎలా ఉంది? కొత్త పౌడర్ రాసుకొచ్చాను. ఆ బంగాళదుంప కట్టే ఫేస్ కట్టే బెటర్ ఫేస్ కదా అది. బెటర్ ఫేస్ కట్టే కొత్త పౌడర్ రాసుకొచ్చావా? కొత్త పౌడర్ ముందు ఫేస్ నుంచి ఎలా తిప్పమ్మా. ముందు ఫేస్ ఫోటో తీయించుకుని పేపర్లో వేయించుకో. బుజ్జిలే చూడ ఫేస్ క్షణాల మీద ఎలా మారిపోయిందో. ఏటో మన నా సాపు కట్టే గొడవ చేసినారంటే నోళ్ళు కుట్టేసి పగలు కొట్టేస్తాను. పంపు కొట్టే పర్సన్ ఏటే గాలి కొట్టే పిల్ల ఎవరు? నేనే బాబు. నువ్వేనా? వెరీ గుడ్. ఏది కొట్టాలా, యారు కొట్టాలా? సైకిల్ ఎదుర్కొన్నావా? నో, సీ మై కార్. కారు గాలిపోయింది, నువ్వు కారు గాలి కొట్టాలి. ఎవరు నువ్వు? ఓటేసుకొచ్చిన కేటుకల్లా ఉన్నాడు. మిస్టర్, ఇక్కడ కారు గాలి కొట్టడం ఏ బంక్ దగ్గరికి పోయి కొట్టించుకో. Who are you? చూడు గాలి పిల్ల, హాయ్, నా పేరు బుజ్జమ్మండి. బుజ్జమ్మ. హాయ్, దొరు దొరు. ఈ సైకిల్ కి వీటికి గాలి కొట్టుకుంటే ఏమొస్తుంది? దమ్మిడిలు పైసలు. హాయ్. చూడు నా కారు, చూడు కారు చూడు. ఆ టైర్ గాలి కొట్టు, 10 రూపాయలు ఇస్తాను. ఏయ్. దాసు వాసు, మీ ఇద్దరు వెళ్ళి కారు గాలి కొట్టండి. మీరే, మీ ఇద్దరు ఎవరు బేగ్ గాలి కొడతారు వాళ్ళకి షాపు మందేనా? మందేటి నాదండి, నాది. నువ్వు వంటదానివేనా? అవును బాబు, ఒంటరి మనిషినే. అదేం కర్మ, చక్కగా నాబోటి పెద్ద మనిషిని నమ్ముకుంటే షాప్ అంతా డెవలప్ చేయొచ్చు కదా. చెయ్యాలి బాబు, తడికంతా సిల్లడిపోనాది. వాన పడినాదంటే చాలు చాపంతా కారిపోతుంది. అదేం కర్మ, మొత్తం టాప్ అంతా సిరింగ్ చేయించేస్తాను. కొంచెమా ఇది కొత్త రకం గాలి కొట్టే పంపా? కాదు బాబు, ఎవరో దొంగ సచ్చినోడు పెట్టులోంచి వచ్చి పడ్డది. అవును, ఇది నీ జ్ఞాపకార్థం, నేను పట్టిపోతాను. 100 తీసుకో. రండి, ఈరోజు హాలిడే, చాలీడే. మీ అందరికీ స్వర్గాన్ని చూపిస్తాడా? నేను ప్రేమించిన పెళ్ళాడిన గుణవంతుడైన కిషోర్ని. గుణవంతుడు